హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోగీస్ వరల్డ్. సో టుడే ఈరోజు నేను మీకోసమైతే మీకు చూపించడం కోసమైతే ఒక పెద్ద టాస్క్ తీసుకున్నాను. ఒక రోజు జూనియర్ ఆర్టిస్ట్గా ఉందాము అని ఫిక్స్ అయ్యాను. సో దానికోసమే ర్యాపిడో బుక్ చేసి మార్నింగ్ 3 AM స్టార్ట్ అయిపోయాను యూసఫ్గూడ మెట్రో స్టేషన్కి. ఇది సెంట్రల్ పార్కు, అంటే అక్కడే మనకు సినిమాకి కావాల్సిన జూనియర్ ఆర్టిస్టులని సెలెక్ట్ చేసి తీసుకెళ్తారని యూట్యూబ్స్లో అలా బయట విన్నాను. సో అందుకే మీకోసం ఈ టాస్క్ తీసుకొని రెడీ అయిపోయాను. ఇంకా జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 దగ్గరికి వచ్చాం మనము. ఇంకా దగ్గరే మనకు యూసఫ్గూడ మెట్రో స్టేషన్. ఇంకా ర్యాపిడో బాయ్ కూడా మనకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు, యూట్యూబ్ ఛానల్ ఇలా ఉంది అని. సో ఇక బ్లో కరెక్ట్గా ప్లేస్ కూడా చెప్పారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఎండ్ వరకు అని. సో ఇక చలో పదండి. అంటే యూసఫ్గూడ మెట్రో స్టేషన్ నుంచి రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ వరకు ఇలాంటి వ్యాన్స్ ఉంటాయి, రోడ్డు అటువైపు ఇటువైపు. దీంట్లో మనకు సీరియల్స్ షూటింగ్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ షూటింగ్ అవ్వచ్చు, మూవీస్ షూటింగ్ అవ్వచ్చు, చాలా రకాలు ఉంటాయి. మనకి ఏది వస్తుందని తెలీదు. సో ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్స్ మనం కాంటాక్ట్లో ఉండాలి. మనకి ఎవరు తెలీదు, ఫస్ట్ డే కాబట్టి అలా వెళ్ళిపోయాను, చూద్దాం ఏమవుతుందో అని. సో లక్కీగా ఈ పెద్ద ఆయన మనకు చెప్పాడు, ఇలా నా వెనకరా నేను తీసుకెళ్తాను అని. సో ఇక్కడ చూస్తే మనకు 4 to 5 మెంబర్స్ వరకే కూర్చొని ఉన్నారు. ఏంటి అని ఆలోచించాను. పెద్ద ట్విస్ట్ ఏంటంటే బస్సులో ఉన్నారంట, అందరూ నిద్రపోతున్నారు. సో ఏజెంట్ సెలెక్టర్ రాగానే కింద దిగిపోతారు ఇలాగా ఒకరు. ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు బస్సు ఎక్కిస్తారు, బస్సు ఎక్కి షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోవడమే. ఈ రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది. అందరూ ఇక్కడే ఉంటారు, లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు మొత్తం అంతా. సో అదిగో ఇతనే సెలెక్టరు, అదిగో ఈ సెలెక్ట్ చేసిన వాళ్ళు బస్సు ఎక్కిస్తారు. సో ఇంకా మనం సెలెక్ట్ అయిపోయాం కాబట్టి చాయ్ బిస్కెట్ అయితే తాగుతున్నాం అంత పొద్దున్నే కాబట్టి ఇంకా ఆకలేం వేయట్లేదు. సో ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళంతా బస్సు ఎక్కేయండి అన్నారు, బస్సు ఎక్కేసారు. ఫస్ట్ లేడీస్, తర్వాత జెంట్స్. ఇంకా మనం కూడా ఎక్కిస్తాం. లోపల దగ్గర 50 మెంబర్స్ వరకు ఉంటారు. సో ఫస్ట్ డే కదా, నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది. అంటే ఏ లొకేషన్కి వెళ్తాము, ఏ మూవీ షూటింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. బస్ తిన్నాక పెట్రోల్ బంక్లో నుంచి లొకేషన్కి అయితే వెళ్ళిపోయింది, రామోజీ ఫిలిం సిటీ. మీరు అందరూ చూసే ఉంటారు, మ్యాక్సిమం మూవీ షూటింగ్స్ ఇక్కడే జరుగుతాయి రామోజీ ఫిలిం సిటీ లోపల. సో లోపలికి అయితే వెళ్తున్నాం. మామూలుగా వెళ్ళాలంటే 2000 టికెట్ ఉంటుంది చూడడానికి. మనం ఈరోజు ఫ్రీగా వెళ్తున్నాం జూనియర్ ఆర్టిస్ట్గా. సో లోపలికి వెళ్ళాక మనకు ఒక చెకింగ్ ఉంటుంది, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ మూవీ షూటింగ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నేను వెళ్తున్న మూవీ అయితే సాయిధరమ్ తేజ్ అండ్ శ్రీకాంత్ సార్ అండ్ అనన్య హీరోయిన్, వీళ్ళంతా క్యారెక్టర్స్. నీ మూవీ నేమ్ ఏంటో మనకు చెప్పరు. సో మొబైల్ కూడా అలా ఉండదు, అందుకే మీకు ఇప్పుడు చెప్తున్నాను. షూటింగ్ అయితే చాలా బాగుందండి. లోపల ఇండోర్ గ్రీన్ మ్యాట్ షూటింగ్ చాలా బాగుంది. ఇక రామోజీ ఫిలిం సిటీ. మనం వెళ్ళగానే 500 మనీ ఇస్తారు. సో 3 times ఫుడ్ పెడతారు. జూనియర్ ఆర్టిస్ట్గా ఒక రోజు టాస్క్ తీసుకుందామని వచ్చాను. బట్ నాకు దొరికిన లక్కీ ఛాన్స్ ఏంటంటే శ్రీకాంత్ సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఇది చాలా లక్కీ అండి. వెళ్ళిన ఫస్ట్ డేనే ఎవరికి ఛాన్స్ రాదు, చాలా తక్కువ వస్తుంటుంది. సో ఏమవుతుందంటే నేను ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉంటాను. అప్పుడు శ్రీకాంత్ సార్ వచ్చి నాకు హెల్ప్ చేసి నన్ను కాపాడుతారు. ఇదే సీను, చాలా బాగుంటుంది. బట్ 3 to 4 takes చేసాము. నాకు ఇంకా యాక్టింగ్ ఫస్ట్ కాబట్టి నేను ఒక 2-3 takes చేయలేదు సరిగ్గా. అంటే పెయిన్ ఫీల్ అవ్వాలి. నాకేమో ఎక్స్ప్రెషన్ ఫస్ట్లో టెన్షన్ వచ్చింది. బట్ ఎలాగోలో చేసాము. ఇది నా మెమొరబుల్ మూమెంట్ ఈరోజు వచ్చినందుకు. సో ఇక్కడ చిన్న చెకింగ్ ఉంటుంది, తర్వాత బస్సు వస్తుంది. మరి ఇంకొద్ది లోపలికి వెళ్ళాక ఇదే స్పాట్ అండి. ఇలాంటి గోడౌన్స్ ఒక 4-5 ఉంటాయి. దాని లోపల పెద్ద గ్రీన్ మ్యాట్ వేసి అక్కడే షూట్ చేస్తుంటారు. ఇదైతే కాస్ట్యూమ్స్ది. మనకి కాస్ట్యూమ్ ఇచ్చారు. ఈరోజు మన కాస్ట్యూమ్ వచ్చి ఇదే. అదిగో దెబ్బలు ఫేస్ మీద అన్నీ వాళ్ళే మార్క్ చేస్తారు, గెటప్ చేస్తారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. మనం మళ్ళీ మొబైల్ అలా ఉండదు కాబట్టి చిన్న వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ మన యూట్యూబ్ కోసం. ఇంకెలా బస్సులో కూడా మధ్యాహ్నం పొద్దున మార్నింగ్ టిఫిన్ కూడా బాగానే పెట్టారు. ఇప్పుడు పొద్దున అలా తీయలేదు. ఇప్పుడు మధ్యాహ్నం అయితే లంచ్ చాలా బాగుంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఫ్రీగా కూర్చొని ఒక 1 hour గ్యాప్ కూడా ఉంటుంది, తినొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా మళ్ళీ మనం చిన్న వీడియో తీసాము. మనకి కొద్దిగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ పిచ్ ఎక్కువైపోయింది. ఏది కనబడినా వీడియో తీసేస్తున్నాము. ఇంకా అలా డ్రింక్ తాగేసి ఇదే మన లొకేషన్, ఇది కాస్ట్యూము.
ఇంకా మూవీ అయితే 4:35కి ప్యాకప్ చెప్పేశారు. మళ్ళీ మనం రిటర్న్ ఏ సీట్లో కూర్చున్నాం అదే దాంట్లో కూర్చొని రిటర్న్ అయితే వచ్చేయాలి. అప్పుడు డబ్బులు ఇస్తారు, తీసుకొని ఇంక వచ్చేయాలి. షూటింగ్ అయితే చాలా బాగా జరిగింది. 1 డే జూనియర్ ఆర్టిస్ట్గా హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో సాటిస్ఫాక్షన్ అంతే ఉంటుంది. ఇదైతే చాలా బెస్ట్ అండి. ఫుడ్ 3 టైమ్స్ మంచి క్వాలిటీ ఫుడ్ పెడతారు. అట్ ఎ టైం నీ ఎఫర్ట్స్కి పేమెంట్ కూడా ఉంటుంది 500. సో నాకు తెలిసి ఇది బెస్టే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు చూసినందుకు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తాయి.